హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేస్తుంది కర్ణాటక స్పెషల్ మండక్కి ఒగ్గాని. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. అవి 70% కుక్ అయ్యేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. అవి బాగా మగ్గేదాకా కలుపుకొని బాగా మగ్గాక చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. ఒక 2 టేబుల్స్ వరకు వేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు లైట్గా వేసుకోండి. 2 మినిట్స్ అలా కలిపితే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత మనం తెలుగులో మరమరాలు అంటారు, కన్నడలో మండక్కి అంటారు. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఇంత గట్టిగా అయితే ఉండవు. అవి వచ్చేసి ఒక గిన్నెలో కానీ బకెట్లో కానీ తడుపుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. మీరు ఎందులో వేసుకున్నా పర్లేదు. దాన్ని నానిన తర్వాత అవన్నీ ఒక దాంట్లోకి తీసుకొని మనం వాటర్ పోయేదాకా పిండుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో పైన కొత్తిమీర జల్లుకోవాలి. ఆ తర్వాత ఎవరికన్నా మీ అందరికీ ఇష్టమైతే లెమన్ కూడా వేసుకోవచ్చు. అందులో వేపిన శనగపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది ఉత్తునే కాకుండా మిరపకాయ బజ్జీల్లో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే గాయస్, ఈ వీడియో